మనకి ఏ ఫుడ్స్ తింటే ఫ్రాక్చర్ హీలింగ్ మెరుగ్గా ఉంటుందో మెయిన్గా ప్రోటీన్ ఇంటేక్ అనేది రెగ్యులర్గా ఉండాలి. కాల్షియం రిచ్ ఫుడ్స్ అనేది తీసుకోవాలి. విటమిన్ డి రిచ్ ఫుడ్ తీసుకోవాలి. ఆర్ విటమిన్ సి రిచ్ ఉన్నది కూడా తీసుకోవాల్సి వస్తుంది. సో మేజర్ పార్ట్ ఆఫ్ ది ఫ్రాక్చర్ హీలింగ్ ఏదైతే ఉందో ప్రోటీన్ మీద డిపెండ్ అవుతుంది. సో కొల్లాజన్ అనే ప్రోటీన్ వలన మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రాక్చర్ హీలింగ్ అవుతుంది. ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్స్ కానీ, మీట్ కానీ, సోయాబీన్స్ కానీ, పల్సెస్ కానీ ఆర్ ఎనీ పీనట్ బటర్ లాంటిది కానీ తీసుకోవడం ఫ్రాక్చర్ హీలింగ్కి చాలా అవసరం. ఇందులో ఒక మిత్ ఉంది. మెయిన్గా ఏంటంటే మనం చాలామంది నన్ను అడుగుతుంటారు ఏంటంటే ఫ్రాక్చర్ సర్జరీ తర్వాత పప్పులు తినచ్చా సార్, పల్లీలు తినచ్చా సార్, చట్నీ తినచ్చా సార్ అని అడుగుతుంటారు. ఇది చాలా రాంగ్ అండి. మనకి పల్లీలు కానీ పప్పులు కానీ ప్రోటీన్ సోర్సెస్కి చాలా ఇంపార్టెంట్. సో ప్రోటీన్ మనం సర్జరీ స్ట్రెస్ని ఢీకొనడానికి మెయిన్గా ప్రోటీన్ ఇంటేక్ అనేది ఈ ఫుడ్స్ వల్లనే వస్తుంది. సో ఇది ఖచ్చితంగా తీసుకోవాల్సిన విషయం. ఇంకోటి పాయా సూప్ తాగితే ఫ్రాక్చర్ హీల్ అవుతుందా అంటే కంపల్సరీ దాని న్యూట్రిషనల్ వాల్యూ కూడా ఇంపార్టెంటే. సో అది దానివల్ల కూడా ప్రోటీన్స్ వీళ్ళు పెరుగుతుంది కాబట్టి కాల్షియం రిచ్ కూడా వస్తుంది కాబట్టి సో అది కూడా తీసుకోవడం మంచిది. కాల్షియం రిచ్ ఫుడ్స్ తీసుకోవడం వలన ఫ్రాక్చర్ హీలింగ్ అని కూడా మెరుగ్గా ఉంటుంది. మెయిన్గా మిల్క్ కానీ, డైరీ ప్రోడక్ట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, లీఫీ వెజిటేబుల్స్ కానీ, కొన్ని ఫ్రూట్స్ కానీ కాల్షియం రిచ్ ప్రోటీన్స్. సో విటమిన్ డి రిచ్ కూడా ఎగ్స్ కానీ ప్లస్ విటమిన్ డి3 సప్లిమెంట్స్ కానీ తీసుకోవడంలో కానీ ఫ్రాక్చర్ హీలింగ్ చాలా మెరుగ్గా ఉంటుంది. సాధారణంగా మన బాడీకి పోస్ట్ సర్జరీ ప్రోటీన్ ఇంటేక్ అనేది 1 to 1.5 grams per kg బాడీ వెయిట్ పర్ డే ఉంటే ఫ్రాక్చర్ హీలింగ్కి పనికొస్తుంది. 60 కిలోలు బరువు ఉన్న వ్యక్తికి 60 to 90 grams ప్రోటీన్ అనేది పోస్ట్ సర్జరీ చాలా అవసరం. సో మెయిన్గా ఫ్రూట్స్ ఏవైతే బ్లూబెర్రీస్ కానీ, రాస్బెర్రీస్ కానీ, కొన్ని గ్రేప్స్ కానీ తక్కువగా షుగర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ తీసుకోవడంలో మంచి ఫ్రాక్చర్ హీలింగ్కి పనికొస్తుంది.